ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయింపు ఉంటుందని ప్రకటన చేశారు. టికెట్లు రాని వారికి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో తర్జన భర్జన పడుతున్నారు కాకినాడ జిల్లా వైసీపీ నాయకులు. జగన్ హెచ్చరిక ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో, కొత్తగా ఎవరికి టికెట్ వస్తుందనే విషయంపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం ఒక పార్లమెంటు స్థానం, 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని కాకినాడ పార్లమెంటు స్థానం సహా మెజార్టీ అసెంబ్లీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క సీటు కాకినాడ సిటీ నియోజకవర్గం మినహా అన్ని స్థానాలను వైసీపీ కాపులకు గంపగుత్తగా కేటాయించింది. పార్లమెంటు స్థానాన్ని కూడా కాపు సామాజిక వర్గానికే కేటాయించిన పార్టీ ఫలితాల్లోనూ మంచి ప్రతిభ కనబరిచింది. జిల్లాలో కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, తుని, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో కాకినాడ నగర నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం ఇచ్చిన వైసీపీ మిగతా 6 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించింది. ఇక కాపులకు కేటాయించిన స్థానాల్లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి కురసాల కన్నబాబు, తుని నియోజకవర్గం దాడిశెట్టి రాజా, పెద్దాపురం నియోజకవర్గం నుంచి దవులూరి దొరబాబులను ఎన్నికల బరిలో నిలిపింది. అదేవిధంగా పిఠాపురం నుంచి పెండెం దొరబాబు, జగ్గంపేట నుంచి చంటిబాబు, ప్రత్తిపాడు నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాదులకు టిక్కెట్లు ఇచ్చింది వైసీపీ. జిల్లాలో కాపులకు పెద్దపీట వేసిన వైసీపీకి ప్రజలు 2019 ఎన్నికల్లో పట్టం కట్టారు. మరోవైపు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈసారి టిక్కెట్లు నిరాకరించారు. పనితీరు సరిగా లేని వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరగని వారికి టికెట్లు ఇవ్వమని ముందుగానే చెప్పేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో 3 టికెట్లు లేవని తేల్చేశారు. ఆ 3 సీఎం నుంచి ఫోన్ కూడా వచ్చింది. జిల్లా నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబులు సేఫ్ జోన్లో ఉన్నారు. వారికి మళ్లీ తిరిగి టికెట్ ఇవ్వనుంది వైసీపీ. అయితే 2019లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన తోటా వాణిని తప్పించి దొరబాబును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా పెద్దాపురం టికెట్టు దొరబాబుకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇదే నియోజకవర్గంలో ప్రకటించారు కూడా. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన పెండెం దొరబాబు, జగ్గంపేట నుంచి విజయం సాధించిన జ్యోతుల చంటిబాబు, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాదులకు ఈసారి టికెట్లు లేవని స్పష్టం చేశారు సీఎం జగన్. అయితే 2024 ఎన్నికల్లో విజయం తర్వాత తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి వేరే పదవులు ఇస్తామని హామీ లభించింది. టికెట్లు రావన్న హెచ్చరికతో ఆ 3 నిరాశకు గురవుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గతంలో బీజేపీ నుంచి కూడా గెలిచారు. అయితే ఈసారి ఆయన తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పెండెం దొరబాబును పలుసార్లు ప్రజలు నిలదీశారు. పిఠాపురం టికెట్ను స్థానిక కాకినాడ ఎంపీ వంగా గీత ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆమె టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన చంటిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాదులు ఆదరణ నిలబెట్టుకోలేకపోయారనే అభిప్రాయం వైసీపీ అధినేతలో ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వీరిద్దరికీ కూడా తక్కువ మార్కులే వచ్చాయి. ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి అవకాశం ఇస్తామని సీఎం నిర్ణయించడంతో ఈ సీట్ల కోసం పోటీ పెరిగింది.